ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఈ రోజుతో ఏడాది పూర్తిగా వస్తుంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే, ఏడాది పాలనంతా దాష్టికాలే అంటూ వైఎస్ఆర్సీపీ కూటమి పాలన మీద ఆరోపణలు చేస్తూ ఉంది. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకువెళుతోంది. ఇప్పటికే 9 లక్షల కోట్లకు పైగా ఇక్కడ పెట్టుబడులు వచ్చాయి. అన్ని రంగాలు కూడా ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకు వెళ్ళడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంక్షేమం అందుతుంది, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి, భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే, ఇటు వైకాపా నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు అన్యాయాలు పెరిగిపోయాయన్నట్లుగా వారారోపణలు చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంటూ ఇప్పుడు కూటమి నేతలు చెప్తూ ఉంటే, ఇటు వైకాపా నేతలు మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, మొత్తం డొల్లా అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు గత వైసీపీ పాలనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొలువు దిగినటువంటి కూటమి ఏడాది పాలనకు వ్యత్యాసం ఏంటి? ఎవరి పాలన ప్రజారంజకంగా ఉంది, ప్రజల మద్దతు ఎవరికి ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తిగా వస్తుంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ స్వర్ణాంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే, అటు వైకాపా నేతలు మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అందడం లేదు, ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారింది అంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుందా లేదా? అసలు వైసీపీ పాలనకు ఇప్పుడు కూటమి ఏడాది పాలనకు వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకు గెలిపించారు వీళ్ళను, ఏం చేశారు ఈ ఏడాదిలో వీళ్ళు, ప్రజల్లో సంతృప్తి ఎలా ఉంది? 3 పార్టీలు సార్ 3 అంశాల ప్రాతిపదికన గెలిపించారు. అంటే ప్రజలు ఈ 3 పార్టీలకి, తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు 3 పనులు చేయమన్నారు. ఏంటి ఆ 3 పనులు అని అడుగుతాం. అభివృద్ధి, లేకపోతే సంక్షేమం. ఇది నువ్వు నేను చెప్పేదేముంది, ఇది అందరికీ తెలిసిందే, ఇది లీక్ అయిన క్వశ్చన్ పేపరే, కొత్తదేం కాదు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు అడిగిన ముఖ్యమైన అంశం అరాచకాల అణిచివేత. ఇదే ముందు మాట్లాడాలి మనం. ఓకే, ఏది అరాచకాల అణిచివేత ఈ ఏడాదిలో ఎలా జరిగింది అంటే 5 ఏళ్ళు బాధితులాడు. మరి జగన్ హయాంలో అసలు మామూలు హింస కాదు, ఏది నానా హింస పెట్టారు. కిడ్నాపులు చేశారు, హత్యలు చేశారు, లేకపోతే హత్యాయత్నాలు, గ్యాంగ్ రేపులు, దోపిడీలు, నీకు భూ కబ్జాలు, అవన్నీ వీళ్ళే బయట పెట్టారు కదా, ఇప్పుడు జరుగుతోంది కదా. ఈ అరాచకాల అణిచివేత పైన ఏడాది కూటమి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఎన్ని మార్కులు వేస్తారు మీరు అని అంటాం. ఇప్పుడు అభివృద్ధిలో డిస్టింక్షన్ 80% అబవ్ వేసేసుకో. అది అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతోంది. నీకు మరి అటు రోడ్లు, నీకేంటి ఒక 76,000 కోట్లతో గడ్కరీ మరి బ్రహ్మాండంగా రోడ్లు నిర్మాణం జరుగుతోంది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, లేకపోతే అసలు మనం చూసాము రైల్వే వర్క్స్. తొలి రైల్వే బడ్జెట్లోనే నీకు మరి 9,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 1,00,000 కోట్లతో ఇవాళ రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. నీకు దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ కడుతున్నారంట అమరావతిలో. అసలు మరి అది నంబూరు, ఎర్రుబాలెం కొత్త రైల్వే లైన్ కూడా వేస్తున్నారు. ఇదంతా ఒక 3 ఇయర్స్లో చేయాలని అటు అమరావతి కడుతున్నారు. మొత్తం బిల్డింగులు గతంలో జగన్ పాడుపెట్టినవన్నీ వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించారు. రంగులు గింగులు వాళ్ళ నివాస యోగ్యం చేసేశారు. 1 ఇయర్లో ఇవాళ ఆ భవనాలు పూర్తి చేశారు. వాళ్ళు తవ్వేసిన రోడ్లు వేసేశారు. దానికి వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఏంటి 1.5 ఇయర్లో ఈ పనులన్నీ పూర్తి చేయాలి. పలానా 3 ఇయర్స్లో ఐకానిక్ టవర్స్తో సహా కొత్త హైకోర్టు, కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ, అటు కృష్ణా నది వంతెన, ఇవన్నీ కూడా 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఒక 63,000 కోట్లతో మొన్న ప్రధాని మోడీ అమరావతిలో శంకుస్థాపన చేశాడు. అటు పోలవరం పనులు ముమ్మరం, డయాఫ్రమ్ వాల్ వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు. 2027 కల్లా
పోలవరం పూర్తి చేయాలి. దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. నీకు కేంద్రం దానికి మొన్న 12,500 కోట్లు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారు. మామూలు విజయం కాదు అది. నీకు దగ్గర దగ్గర వాళ్ళు 1500 రోజులుగా కార్మికులు అక్కడ ధర్నాలు, దీక్షలు, శిబిరాలు. జగన్ ఒక్కసారి అక్కడికి వెళ్ళా, సీఎంగా ఆ శిబిరం కూడా సందర్శించాల. స్టీల్ ప్లాంటా అది ఎక్కడా అని అన్నాడు. వాళ్ళు అడిగితే స్టీల్ ప్లాంట్ కార్మికులు విశాఖ ఆయన వచ్చినప్పుడు కలిస్తే స్టీల్ ప్లాంటా అది ఎక్కడన్నాడు. అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తాడు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్లో పెడదామన్నాడని. స్టీల్ ప్లాంట్ భూముల్లో క్యాపిటల్ పెడదామని ఆలోచన చేశాడు ఈ ప్రబుద్ధుడని ఎవరు చెప్పారు? జగన్ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బయట పెట్టాడు. అంటే ఆ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి 13,500 కోట్లు తెప్పించడం కాదు, ఇవాళ 2 ఫర్నెస్లు 98%, 3వ ఫర్నెస్ కూడా ఓపెన్ అవుతుంది సార్. ఇంకొక స్టీల్ ప్లాంట్ అక్కడ పెడుతున్నారు, ఆర్సెలార్ మెటల్ స్టీల్ ప్లాంట్, నీకు 1,65,000 కోట్లు అంట. వాళ్ళు ఇంకో పోర్టు కూడా కడుతున్నారు. ఇవాళ అసలు పోర్టుల స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. అంటే ఒక 20 పోర్టులు వస్తున్నాయంట. అటు విశాఖపట్నం, కాకినాడ, నీకు తెలుసు ఆ 2 నగరాలు ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయంటే పోర్టుల వల్లే. ఇప్పుడు ఇవాళ కృష్ణపట్నం పోర్టు అసలు అది ఒక క్రిస్ సిటీయే అక్కడ వచ్చేసింది. అంటే ఇప్పుడు మూలాపేట పోర్టు, లేకపోతే మచిలీపట్నం పోర్టు, ఆ భావనపాడు పోర్టు, ఇవన్నీ రామాయపట్నం పోర్టు అయిపోతున్నాయి. ఒక 2-3 ఇయర్స్లో కంప్లీట్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇంకో 10 పోర్టులు వస్తున్నాయి. అటు విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయం అసలు మామూలు స్పీడ్తో చేయటంలో రామ్మోహన్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని 3% చేయలే 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ 1 ఇయర్లో అది నీకు 60-70% అయిపోయింది. ఎప్పుడు రేపు అవుతున్నా ఎప్పుడు ఓపెన్ అంటుంది నెక్స్ట్ ఇయర్ భోగాపురం ఎయిర్పోర్ట్. అంటే అటు ఎయిర్పోర్ట్లు, ఇటు పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవాళ కేంద్రం ఇస్తున్న సహాయం. వీళ్ళు ఏది అడిగితే దానికి ఆయన అనేస్తున్నాడు. ఎవరు? ప్రధాని మోడీ. నీకు చూసావు విశాఖపట్నంలో మరి 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. 1,50,000 కోట్లు ఏంటి అందులో? ఎన్టీపీసీ సార్, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అనమాట. ఇప్పుడు ఇవాళ రాయలసీమ ఇవాళ గ్రీన్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు. అటు సోలార్, ఇటు విండ్ పవర్, అటు పంప్డ్ ప్రాజెక్ట్స్ మొత్తం ఇవాళ రాయలసీమ డ్రోన్ సిటీ అంట. ఏంటి కర్నూలు డ్రోన్ సిటీగా చేస్తున్నారు. అంటే ఇవాళ అటు రాయలసీమ 1,56,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి 1 ఇయర్లో సార్. 1,25,000 మందికి ఉపాధి ఎక్కడ? ఒక రాయలసీమలో. అరే ఎన్ని దిగ్గజ కంపెనీలు వచ్చాయంటే ఇవాళ గూగుల్, లేకపోతే టీసీఎస్, లేకపోతే డిక్వెన్, అసలు మొత్తం మనం తీసుకున్నట్లయితే ఆశ్చర్యపోతున్నాం. ఎల్జీ, ఇన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చారంటే లులు. జగన్మోహన్ రెడ్డి ఏ అయితే తరిమేశాడో అవన్నీ ఇవాళ వస్తున్నాయి. ఇవాళ పారిశ్రామిక డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్, ఎంప్లాయ్మెంట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, ఒక అవకాశాల స్వర్గధామంగా. ఇటు వ్యవసాయ రంగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన ఆ బాకీలన్నీ రైతులకు ఇస్తున్నారు. 1,650 కోట్లు ఒక్క ధాన్యం రైతుల బాకీలు ఇవాళ గిట్టుబాటు ధరిస్తున్నారు. పొగాకు 12,000 కొనిపిస్తున్నారు. మొత్తం కోకో ఏదైతే ఇవాళ ఎంఎస్పి పడిపోయిందో వాటన్నిటికీ ఇవాళ ప్రభుత్వం ఉండి ఇవాళ తను ఏది రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి వాటిని నాశనం చేశాడు. మొత్తం బటన్ నొక్కుతున్నా అని చెప్పి తన సాక్షి యాడ్స్కి బటన్లు నొక్కుని ఇరిగేషన్ ప్రాజెక్టులను ముంచేశాడు. పోలవరాన్ని దెబ్బతీశాడు. హంద్రీ నీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మొత్తం అసలు అన్ని ప్రాజెక్టులు ఇవాళ ఎలా తెలబోతుంటే ఈ ఏడాదిలో గాలేరు నగరికి 1000 కోట్లు ఇచ్చారు. హంద్రీ నీవాకి 3,800 కోట్లు ఇచ్చారు. మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు. అసలు నువ్వు రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎక్కడున్నాడంటే ఇవాళ ఏ ప్రాజెక్టు దగ్గర అనుకోవాలి. అంటే ప్రాజెక్టుల దగ్గరే అతను బస, నిద్ర. గతంలో ఇరిగేషన్ మంత్రి ఎవరు? అంబటి రాంబాబా.
అరే అంబటి రాంబాబు టీఎంసీ అంటే ఏంటి అంటాడు. అసలు పోలవరం నాకు ఇంతవరకు అర్థం కాలేదంటాడు. టీఎంసీ అంటే నాకే అర్థం కాలేదంటే ఇంకెవరికి అర్థం కాదంట. అనిల్ కుమార్ యాదవ ఆయన ఒక 2 ఏళ్ళు చేశాడు. అతను ఒకటో కృష్ణుడు, ఇతను రెండో కృష్ణుడు. బుల్లెట్ దిగిందా ఏదో అంటాడు. బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య ఏదో అంటుంటాడు అతని డైలాగ్. ఇవాళ బుల్లెట్ దిగిందా, కూటమి బుల్లెట్ ఇవాళ వైసీపీకి దిగిందా లేదా చెప్పాలన్నమాట. అంటే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, మరోవైపు అరాచక శక్తుల అణిచివేత. మనం అనేది అది మూడోది. ఇప్పుడు సంక్షేమం 1000 రూపాయలు పింఛను మొదటి రోజే పెంచారు. పింఛన్లు అసలు ముఖ్యమంత్రి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు. 34,000 కోట్లు అంట ఏడాదికి పింఛన్ల మీద ఖర్చు. అన్నా క్యాంటీన్లు తెరిపించారు. ఒక్క బీసీలకే 42,000 కోట్లు అంట బడ్జెట్లో ఆదరణ మళ్ళా ఇస్తున్నారు. అటు ఎస్సీ వర్గీకరణ, మందాకృష్ణ చూసావా ఇవాళ ఏంటి? మందాకృష్ణ వెళ్ళి అటు మోడీకిను ఇటు చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పటం. వర్గీకరణ ఇవాళ సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో అటు మాదిగల్లో పండగ, ఇటు బీసీల్లో పండగ, ఇటు ముస్లిమ్స్, అటు మౌజన్లకి లేకపోతే ఇమాములకి ఇవాళ వేతనాలు పెంచారు. అర్చకులకి వేతనాలు పెంచారు. నాయీ బ్రాహ్మణులకి వేతనాలు పెంచారు. అర్చకులు నాయీ బ్రాహ్మణుల్ని నీకు ఆలయ బోర్డుల్లో సభ్యులుగా చేశారు. మత్స్యకారులు 20,000 వేట సహాయం అందించారు. అదేదో జీవో రద్దు చేసి పారేశారు. ఇవాళ మనం చూసాం చేనేత జిఎస్టీ ఎత్తేసారు. చేనేత పైన జిఎస్టీ ఆ డబ్బు ఏదో స్టేట్ గవర్నమెంటే కడుతోంది. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చేనేతలకి నీకు హ్యాండ్లూమ్ 200 యూనిట్లు, లేకపోతే ఇదేంటి మరమగ్గాలు, లేకపోతే మరి వాళ్ళ మిషన్ లూమ్స్ ఉంటాయి, పవర్ లూమ్స్ 500 యూనిట్లు అనమాట. హ్యాండ్లూమ్ 200 యూనిట్లు, ఆ తర్వాత పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్. అంటే అటు చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు ఇవాళ మొత్తం వెల్ఫేర్ ఎంత మనం చూసాం. డెవలప్మెంట్లో డిస్టింక్షన్, వెల్ఫేర్లో డిస్టింక్షన్. నీ క్వశ్చన్ నువ్వు అడిగేది ఎప్పుడు చూసినా నీ ఆలోచన అరాచకాలు వాటి అణిచివేత. ఎన్ని మార్కులు అంటావా? పాస్ మార్క్ వేద్దామా? 50% వేద్దామా? ఓకే, కాదులే 70% వేద్దాం. 70% ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు అరాచకాలు చేయడానికి. అరాచకాలు చేయడానికే కాదు, ఈ అరెస్టులు, ఈ జైళ్ళు, ఈ ఆసుపత్రులు పరారైపోతున్నారు. అంటే పరారీ అవుతున్నారంటే మరి ఎంత ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ అటు గంజాయి మాఫియా మీద, ఇటు డ్రగ్స్ మాఫియా మీద, లేకపోతే మనం చూసాము బ్లేడ్ బ్యాచ్, లేకపోతే చెడ్డీ బ్యాచ్ ఎక్కడున్నారు? రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవటమే కదా. నిన్న తెనాల్లో చూసావు కదా. ఉంటే జైల్లో ఉండవా లేకపోతే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళవా? ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇస్తున్న మార్కులు డిస్టింక్షన్. ఓకే, 80% అబౌవ్తో ఇవాళ కూటమి ప్రభుత్వం మరి సక్సెస్ఫుల్ అటు సుపరిపాలన ఈరోజు చేస్తోంది. అదే స్వర్ణాంధ్రప్రదేశ్. ఇవాళ వాట్సాప్ సర్వీసెస్ తీసుకొచ్చి 500 సేవలు ఇస్తున్నారు నీకు వాట్సాప్ ద్వారా. అంటే ఒక రకంగా అవినీతి అడ్డుకట్ట. సర్టిఫికేట్ ఇవ్వటం కోసం నువ్వు లంచం ఇవ్వాల్సిన పని లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ ఇవాళ వాట్సాప్లో నీకు ఈజీగా వచ్చేస్తున్న పరిస్థితి. ఇన్కమ్ సర్టిఫికేట్లు. అంటే అటు టెక్నాలజీ ద్వారా ఇవాళ అవినీతిని వీళ్ళు అడ్డుకట్ట వేయడం. మరోవైపు యోగాంధ్ర దానికి కూడా ప్రధాని వస్తున్నాడు అంట. ఇది ఇప్పుడు 3వసారి అసలు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా ఇతని కడుపులు నొప్పి వస్తుంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. మొన్న అపెండిసైటిస్. ఏది అక్కడ విశాఖలో 2 లక్షల కోట్లు మరి నేనున్నప్పుడు ఎందుకని రాలేదు, చేయలేదు. లేకపోతే అమరావతిలో 1,00,000 కోట్లు నేనున్నప్పుడు ఎందుకు రాలేదు, చేయలేదు. ఇప్పుడు యోగాంధ్ర నేనున్నప్పుడు ఎందుకు రాలేదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు మోడీ గారు, ఒరే నాయన నన్ను అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి రానిచ్చావు, నువ్వే వచ్చేవాడివి ఢిల్లీ, నీ కేసులు అనేవాడివి, నీ తమ్ముడు కేసులు అనేవాడివి, ఆ కేసుల సంగతే నాకు సరిపోయింది. నువ్వు రాష్ట్రాభివృద్ధి గురించి ఒక్క మాట నన్ను అడిగావా అనేది మోడీ గారి ఆలోచన. ఓకే, ఏదైనా ప్రజలు మాత్రం కావాలని ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నందుకు ఇవాళ చక్కగా ప్రజాదరణ వాళ్ళు అడిగినవన్నీ చేస్తున్నారు. ఓకే, ప్రజారంజకంగా పాలన ఉందంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.